ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే
ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి లేదా మకర లగ్నం. ఈ మకర రాశి వాళ్ళు గత దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు, ఒడదొడుకులు, కుటుంబంలో ఇబ్బందులు, అటు ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగంలో ఇబ్బందులు, సో ఆస్తి విషయంలో తగాదాలు, ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఒక మే 1, 2024 నుంచి గురువు గారు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది, సంపూర్ణమైన రాహుబలం ఈ సంవత్సరము, సంపూర్ణమైన శని బలం కూడా ఉంటున్నది. సో అనుచేత మకర రాశి వాళ్ళ ఎటువంటి ఒక ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతానం కాని వాళ్ళకి సంతానమయ్యే సూచనలు, వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాల చేయవలసి రావడం లాంటిది, వాటి నుంచి మంచి లబ్ధి పొందుకోవడము, కొత్త మిత్రుల పరిచయం అవడము, లేదా పాత మిత్రులతో మీరు గొడవ పడి ఉంటే మళ్ళీ మీరు వాళ్ళతో కలుసుకోవడం లాంటిది. తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. స్పోర్ట్స్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు ఉంటున్నాడు కాబట్టి సో వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. తీర్థక్షేత్రాల దర్శనం చేసుకోవడము, వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు ఉంటుంది. మొత్తానికి మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అయితే మీ యొక్క దశాభుక్తి అది కూడా బాగున్నట్లు కనుకైతే మరిన్ని శుభ ఫలితాలు, ఈ ఇన్ని రోజులు మీరు ఏదైతే కష్టపడి ఉన్నారో ఈ సంవత్సరం అంత సుఖం చూస్తారు, అంత హ్యాపీగా ఉంటారు, అంత ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ మానసిక ప్రశాంతత ఉంటుంది, మీకు ఆదాయం బాగుంటుంది. సో మీకు ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతతో జీవించడానికి ఒక రోజులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంటుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు, ఇన్ని రోజులు మొక్కుబడి కట్టుకున్న వాళ్ళు ఈ సమయంలో ఆ మొక్కుబడి తీర్చే అవకాశాలు ఉంటాయి. చక్కగా కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు మీకు కలిసి వస్తాయి ఒక సంవత్సరంలో. తర్వాత గృహం కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి కూడా ఈ ఒక సంవత్సరం కలిసి రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే అసహించుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళే మీ దగ్గరికి రావడము, మీతో స్నేహంగా ఉండడము, మీతో మాట్లాడాలని కోరుకోవడము, సో ఇలాంటివన్నీ మీకు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రాడ్యువల్లీ ఈ చేంజెస్ కనిపిస్తాయి. మే 1వ తేదీ నుంచి అంటే మే 1వ తేదీ నుంచి కాదు, జూన్, జూలై పోతూ మీకు మంచి జీవితం అనేది అందుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం బాగుంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ లేదా షిరిడి ఆలయంలో ఈ యొక్క
శనగుగ్గులు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి పసుపు నీళ్లు మరియు పెరుగుతో అభిషేకము, కుంకుమార్చన లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.